అరేబియా సముద్ర తీరంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ముడి చమురు, రసాయన పదార్థాలతో సౌదీ అరేబియా నుంచి మంగళూరు వెళ్తున్న నౌకపై ఈ దాడి జరిగినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. గుజరాత్లోని పోర్బందర్కు 2017 నాటికల్ మైళ్ల దూరంలో వేరవల్కు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. దాడి తర్వాత నౌకలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దాడి సమయంలో నౌకలో 20 మంది భారతీయులు ఉన్నారని, అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు తెలిపారు. డ్రోన్ దాడిపై సమాచారం అందుకున్న భారత నేవీ అప్రమత్తమైంది. ఐసీజీఎస్ విక్రమ్ ను రంగంలోకి దింపింది. సహాయక చర్యలు చేపట్టిన నేవీ అధికారులు వాణిజ్య నౌకలో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. నౌకలో ఉన్న సిబ్బందిని, భారతీయులను సురక్షితంగా తీరానికి చేర్చారు. అటు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. మరోవైపు హమాస్పై ఇజ్రాయెల్ 75 రోజులుగా యుద్ధం చేస్తోంది. హమాస్కు మద్దతుగా యమన్ హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నౌకలను టార్గెట్ చేస్తున్నారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే ఇజ్రాయెల్ నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. అటు 35 దేశాలకు సంబంధించి 10 వాణిజ్య నౌకలను హౌతీ తీవ్రవాదులు టార్గెట్ చేసినట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ వెల్లడించింది. ఇందుకోసం 100కు పైగా డ్రోన్లు, మిసైల్స్ ను హౌతీ మిలిటెంట్లు సమకూర్చుకున్నట్లు తెలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.